శివాయ గురవే నమః. ఈ సంవత్సరము కార్తీక మాసము ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, కార్తీక మాస విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మనకు ప్రతి సంవత్సరం కూడా దీపావళి మరుసటి రోజు నుంచి కార్తీక మాసం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరము దీపావళి మరుసటి రోజు కాకుండా రెండో రోజు నుంచి ఈ కార్తీక మాసం అనేది మొదలవుతుంది. సూర్యోదయానికి పాడ్యమున్న తిథే నెల ప్రారంభానికి సూచన. ఎందుకంటే కార్తీక స్నానాలు చేసేది బ్రహ్మముహూర్తంలోనే. అందుకే నవంబర్ 12 దీపావళి, మరుసటి రోజు నవంబర్ 13 సోమవారము సూర్యోదయానికి అమావాస్య ఉంటుంది. అందుకే నవంబర్ 14 మంగళవారం నుంచి కార్తీక మాసం అనేది మొదలవుతుంది. ఈ కార్తీక మాసము ముఖ్యమైనటువంటి తిథులు, పండగల గురించి చూసుకున్నట్లయితే నవంబర్ 14 మంగళవారం రోజున కార్తీక మాసం అనేది ప్రారంభమవుతుంది. నవంబర్ 15 బుధవారం రోజున యమద్వితీయ అంటే భగిని హస్త భోజనము. ఇక నవంబర్ 17 శుక్రవారం రోజున నాగుల చవితి. ఈ నాగుల చవితి అనేది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. నవంబర్ 20 కార్తీక మాసము మొదటి సోమవారము. అదే రోజున కార్తవీర్య జయంతి. నవంబర్ 24 శుక్రవారం రోజున క్షీరాబ్ది ద్వాదశి. దీనినే చిలుకు ద్వాదశి అని కూడా అంటూ ఉంటారు. ఇక నవంబర్ 26 ఆదివారం రోజున జ్వాలా తోరణము. నవంబర్ 27 సోమవారము కార్తీక మాసము రెండో సోమవారము. అదే రోజు కార్తీక పౌర్ణమి. నవంబర్ 30 గురువారం రోజున సంకష్టహర చతుర్థి. డిసెంబర్ 4వ తారీఖు కార్తీక మాసము మూడో సోమవారము. డిసెంబర్ 11 కార్తీక మాసము 4వ సోమవారము. డిసెంబర్ 12 కార్తీక అమావాస్య. డిసెంబర్ 13 బుధవారం రోజున పోలీస్ వర్గముతో ఈ యొక్క కార్తీక మాస వ్రతాన్ని ముగిస్తారు. నా కార్తీకో సమో మాసః అని శాస్త్రవచనము. అంటే కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసం అనేది లేదు అని అర్థము. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత అనేది ఉంటుంది. కార్తీక మాసము అన్ని మాసాలలోకెల్లా విశిష్టమైనదని మొదటిసారిగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణంలో చెప్పబడి ఉంది. కార్తీక మాసము మనకున్నటువంటి తెలుగు సంవత్సరములలో 8వ మాసము. చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తూ ఉంటుంది. ఆ క్రమంలో కృత్తికా నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీక మాసము అత్యంత పవిత్రమైంది, మహిమాన్వితమైంది. శివకేశవులు ఇరువురికి కూడా ప్రీతికరమైనటువంటి మాసము ఈ కార్తీక మాసము. స్నానములకు, వివిధమైనటువంటి వ్రతములకు అత్యంత శుభప్రదమైనది ఈ కార్తీక మాసము. ఇక అయ్యప్ప దీక్ష ఈ నెలలోనే ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కూడా కొనసాగుతుంది. అభిషేక ప్రియ శివ అంటే మనస్సులో భక్తి నుంచుకొని శివుడిని ధ్యానిస్తూ చేసే అభిషేకంతో శివుడు ప్రీతి చెందుతాడు. అంతేకాని ఏదో కార్తీక మాసము శివాభిషేకం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎలా పడితే అలా వెళ్ళి ఏదో రకంగా అభిషేకం చేసినట్లయితే ఆ ఫలితాన్ని పొందలేరు. భక్తితో మనస్సులో ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ మెడలో రుద్రాక్ష, నొసటన విభూతి, పెదవులపై పంచాక్షరి మంత్రము ఈ 3 ఉన్నట్లయితే శివాభిషేక ఫలితాన్ని సంపూర్ణంగా పొందవచ్చు. శివాభిషేకము అన్ని దోషాలను పోగొట్టి సకల శుభాలను కూడా కలగజేస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసిన వారికి గ్రహదోషాలు, ఈతిబాధలు ఉండవు. శివుణ్ణి బిల్వపత్రములతో పూజించిన అత్యంత శుభప్రదముగా ఉంటుంది. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలువబడతాడు. కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రత దీక్షను ఆచరించాలి. తులసి చెంత హరిపూజ చేయటము పుణ్యప్రదముగా ఉంటుంది. సత్యనారాయణ వ్రతము, విష్ణు సహస్రనామ పారాయణం, రుద్రాభిషేకాలు చేయటము శ్రేష్టము. శివానుగ్రహానికి ఇటు విష్ణు అనుగ్రహానికి ఈ మాసము ఎంతో ఉత్కృష్టమైంది. కార్తీక మాసంలో ఏ మంత్ర దీక్ష తీసుకున్నా మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రవచనము. కార్తీక పురాణము రోజుకో అధ్యాయము పారాయణం చేయటం శుభకరంగా ఉంటుంది.
ఈ మాసము ప్రారంభం నుంచి కూడా సూర్యోదయానికి పూర్వమే నది స్నానము అత్యంత ఫలప్రదము. కానీ ప్రస్తుత కాలంలో నది స్నానం అంటే కుదిరే పని కాదు. కానీ ఇంట్లోనే గంగే చేమునే చేవ గోదావరి సరస్వతి అని మంత్రము చెప్పుకుంటూ ప్రాతకాలంలో అంటే సూర్యోదయానికంటే ముందే స్నానము చేయటము ఈ నెలలో ఆచరించవలసినటువంటి ప్రధాన విధి. మాసమంతా స్నాన విధిని పాటించలేని వారు పుణ్యతిథులలోనైనా ప్రాతకాల స్నానము చేయండి. ఈ మాసంలో గృహిణులు యువతులు వేకువనే స్నానం చేసి తులసి కోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహముతో సౌభాగ్యాన్ని సకల శుభాలను పొందుతారు. ఉభయ సంధ్యలలో అంటే ప్రాతకాలంలో సాయంకాలంలో గృహమందు పూజామందిరంలోను తులసి సన్నిధిలోను ఆలయములలో దీపారాధన చేయటం ద్వారా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ మాసము దీపారాధనకు చాలా విశేషమైనది. ఇక దీపదానమందు ఆవు నెయ్యి ఉత్తమము కాబట్టి ఆవు నేతితో దీపదానము చేయండి. వనభోజనాలు ఈ మాసం యొక్క మరో విశిష్టత. ఉసిరి చెట్టు బిల్వ వృక్షము కింద భోజనము చేయటము ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది. ఉసిరి వృక్షము మొదట్లో లక్ష్మీనారాయణులను పూజించాలి. బిల్వ వృక్షము కింద శివారాధన చేసుకోవాలి. ఆ తరువాత బంధుమిత్రాదులతో కలిసి ఈ ఉసిరి చెట్టు బిల్వ వృక్షమున్న వనంలో భోజనాలు చేయటము వన భోజనాలుగా ప్రసిద్ధి చెందింది. ఈ మాసంలో ప్రతిరోజు కూడా విశిష్టమైనదే. ప్రత్యేకించి సోమవారాలు, ఉత్తాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి అత్యంత విశిష్టమైనవి. శ్రీ మహావిష్ణువు ఉత్తాన ఏకాదశి నాడు యోగనిద్ర నుండి మేల్కొంటాడని విశ్వసిస్తారు. దేవదానవులు పాలసముద్ర మథనము చేసిన రోజు ఈ క్షీరాబ్ది ద్వాదశి. ఇక కార్తీక పౌర్ణమి అత్యంత విశిష్టమైనది. ఆ రోజు అనేక దేవాలయాల్లో కూడా జ్వాలాతోరణము వెలిగిస్తూ ఉంటారు. ఈ రోజున నది స్నానము, దేవాలయ దర్శనము, ఉపవాసము యథావిధిగా ఆచరిస్తారు. ఇంతటి విశిష్టత గల కార్తీక మాసం కావున ఈ మాసంలో ఆచరించవలసినటువంటి పుణ్య కార్యాలను యథాశక్తిగా ఆచరించి భగవత్ కృపకు పాత్రులమవుదాం. ఈ ఏడాది నవంబర్ 14 మంగళవారం నుంచి కూడా కార్తీక మాసం అనేది ప్రారంభమవుతుంది. డిసెంబర్ 13 బుధవారము పోలీస్ వర్గముతో ఈ కార్తీక మాసము పూర్తవుతుంది. సర్వే జన సుఖినో భవంతు.